కేసీఆర్ కదిలితే మొత్తం మళ్ళీ తెలంగాణ సమాజం అంతా అక్కడికి వచ్చి వరంగల్కి వచ్చి చరిత్రలో చూడని ఒక అద్భుతమైన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేసినందుకు నిర్మల్ జిల్లా నాయకులకు నిర్మల్ తాలూకా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకున్నది. మళ్ళీ అమ్మ కేసీఆర్ బయటికి వచ్చిండు, మళ్ళీ లక్షల మంది వచ్చిర్రు, మన పని తుస్సు. కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి, నోటీసులు ఇవ్వాలి, ఏదో జరుగుతుందన్నట్టు బిల్డప్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి మన అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి. నిన్నగాక మొన్న నేను గుల్జార్ హౌస్ అని హైదరాబాద్లో చార్మినార్ పక్కకే ఉంటుంది, అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఒకటే ఇంట్లో ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 17 మంది చచ్చిపోయారు. కనీసం ముఖ్యమంత్రికి అర నిమిషం టైం లేదా? గీంచెల్ గాడికి పోయి కుటుంబానికి నేనున్నా, జరిగిందేదో జరిగింది, అక్కడ యాక్సిడెంట్ అయింది, మళ్ళా కాకుండా చూస్తా, ఎండాకాలం ఇట్లా ఎట్లయింది రివ్యూ చేయొద్దా? టైం లేదు, బిజీ. దేనిలో బిజీ? అగ్ని ప్రమాదం బాధితులను చూసేందుకు టైం లేదు, అందాల పోటీలలో బిజీ, డ్రోన్ షోలలో బిజీ. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా నూనె పెట్టిండేట వెనకటికి కూడా. ఒకది ఈయననే చెప్తాడు, మన బతుకు బిచ్చ బతుకు అయిపోయింది, మనం దిక్కు దివానం లేకుండా ఆగమైపోయినామని చెప్తాడు ఈయననే. నేను అసెంబ్లీలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ. ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది అపరిచితుడు, చూసిరా ఎవరన్నా? అలా ఇద్దరు ఉంటారు, ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు అన్నాడు. వాడు ఇటు చూస్తే ఒక తిరుగుంటాడు, అటు చూస్తే ఒక తిరుగుంటాడు. ఇటు చూస్తే రాము అట, అటు చూస్తే రెమో. రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. అర్థమైంది కదా? రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. ఈ రెమో అనేటోడు ఏమంటాడు, కేసీఆర్ అప్లపాలు చేసిపోయిందివా రాష్ట్రాన్ని, మొత్తం దివాలా తీసింది రాష్ట్రం, మన బతుకు బిచ్చ బతుకు అయిపోయింది. ఇక నేనైతే నన్ను పోతే ఢిల్లీలో దొంగను చూసినట్టే చూస్తుండ్రు. దొంగ లెక్కనే చూస్తారు కదా, దొంగను చూసినట్టే చూస్తుండ్రు నన్ను. ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని రెమో అంటాడు. ఏది నాకు అప్పే ఉడతలేదు అని రెమో. రాము అంటే ఏమంటాడు, అదే మనిషి మళ్ళా వాడేమంటాడు అసెంబ్లీలో, నేను 1,58,000 కోట్లు అప్పు చేసిన అని. అదే రేవంత్ రెడ్డి రాము రూపంలో అసెంబ్లీలో నేను 1,58,000 కోట్ల అప్పు 16 నెలల్లో చేసిన అంటాడు.